అసలు మన కంటెస్టెంట్స్ దగ్గర ఎవరి దగ్గర ఏముందన్న సంగతి మీకు మా వ్యూవర్స్ కి తెలియాలి. అప్పుడే మజా వస్తుంది. కెమెరాస్ ప్లీజ్. గీత బజర్ నొక్కిందండి. గీత దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉందని గీత ఫీలింగ్. ఏమంటారో మీరేం ఊహించుకుంటారో మీకు తెలిసిపోయింది కదా. సో గీత బజర్ నొక్కిందంటే షో చెప్పింది అనమాట. సో మిగతా వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళ దగ్గర ఆ నంబర్ 1 గోల్డెన్ ఎగ్ లో ఏముందో చూపిస్తాం. లత 911. గీతమ్మ దగ్గర ఇంకా డెఫినెట్ గా అంతకంటే 50 ఎక్కువే ఉంటుందండి. 999 గీత దగ్గర. అక్కడ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. సో ముందుగా హారతి. మీ అందరిలో దేవత అయిపోయింది. అదే అయితే గేమ్ లో ఎప్పుడైనా మిమ్మల్ని కాపాడొచ్చు, ఆ పవర్ ఉంది. గేమ్ చివరి వరకు నువ్వు అమృతం దాచుకోవచ్చు. సరే, ఇక మనస్విని. అలా చూడకే నాకు టెన్షన్ వస్తుంది. నా నీ మీదే డౌటే. ఓ మై గాడ్, 985 రూపాయలు. అంటే గీతమ్మ దగ్గర రూపాయి ఎక్కువ ఉన్నా కూడా గీత గెలిచినట్టు. ఇంతకీ గీతమ్మ దగ్గర ఉన్న బంగారు కోడిలో ఏముంది? బంగారు కోడి పెట్ట ఇంకేదో పెట్ట అయిపోయింది. నువ్వు చూపించవే. దగ్గర ఎంతగా చూద్దాం. 938 రూపాయలు. అంటే అందరికంటే హైయెస్ట్ ఇక్కడ ఉంది కదా. సో గీతమ్మ తీసేద్దాం. నీదే మొత్తం నీదే. థ్యాంక్స్ గీత, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ రౌండ్ వెళ్తున్నా అండి. ఇందులో 4 డిజిట్ల నంబర్లు ఉంటాయి. అంటే 1000 నుంచి మొదలుకొని 9999 రూపాయల వరకు ఏ సంఖ్యైనా ఉండొచ్చు. ఎవరి దగ్గర అయితే హైయెస్ట్ అమౌంట్ ఉంటుంది అని అనుకుంటారో వారు బజర్ ప్రెస్ చేయండి. ఎవరి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటే వారి దగ్గరికి మిగతా వాళ్ళ డబ్బంతా వెళ్ళిపోతుంది. విషం వచ్చిన వారు విషం తాగేసి గేమ్ నుంచి వెళ్ళిపోవాలి. అమృతం ఉన్నవారు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు, ఇతరులని కాపాడచ్చు. అంటే ఏదైనా ఒకటేసారి యూజ్ చేయాలి దాన్ని. మరి పాము ఉన్నవారు ఎదుటి వ్యక్తిని కాటేయాల్సి ఉంటుంది. రెడీ? గీతకు పాము వస్తే మనస్విని కాటేస్తుందా, ఎవరిని కాటేస్తుంది చూద్దాం. అసలే సూపర్ సెన్సిటివ్ ఇక్కడ. నన్నే నేను కాటేస్తా. అలా కుదరదు. ఎవరినో కానీ కాటే యాంకర్ కూడా పడుతుంది, ఎక్కుతుంది విషయం. అయ్యో, ఎన్నో జన్మల బంధం. అంతే కదా. సెకండ్ రౌండ్ ఆడుద్దాం మరి. నంబర్ 2 రాసినటువంటి ఎగ్ లో ఏముందో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. వీళ్ళలో హైయెస్ట్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? 1000 నుంచి 9999 రూపాయల వరకు. సో ఎవరి దగ్గర హైయెస్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారో SMS చేయండి. రెడీ? ఇప్పుడు ఎవరు బజార్ నొక్కపోతే ఏంటి పరిస్థితి? ఎవరో ఒకరు నొక్కాలి. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నొక్కడమ్మా. ఇక్కడ ఉన్నటువంటి నలుగురిలో అందరికంటే హైయెస్ట్ అమౌంట్ ఇక్కడ ఉందంట. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. సో షో చెప్పింది కాబట్టి ఎవరితో స్టార్ట్ చేద్దాం. చూడడానికంటే ముందు అసలు ఆడియన్స్ తెలియాలి కదా మీ దగ్గర ఎంత ఉందో. అవును, అప్పుడే కదా మజా వస్తుంది. అవును. సో కెమెరా ప్లీజ్. ఎవరెవరి దగ్గర ఏమేమి రహస్యం దాగి ఉందో ఆ రహస్యాన్ని మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మాకు తెలుసుకోవాలనుందండి. మదర్ నొక్కింది మన హారతి. మరి ముందుగా గీత దగ్గర ఏముందో చూద్దాం. ఓకే, 9891 నంబర్ అయినా బదులు లెక్కల. అంటే ఆల్రెడీ ఒక పెద్ద
ప్రాబ్లం అయింది కదా, అందుకని లైట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ లత 9,420. బట్ గీత కంటే తక్కువే. మీరు 9,800 చేంజ్ అక్కడ. అండ్ మనస్వినికి ఏదో పవర్ వచ్చినట్టు. మోస్ట్ పవర్ఫుల్ స్ప్రే. తనకి ఇప్పుడు ఒక పవర్ వచ్చేసిందండి. మనస్విని ఫస్ట్ హైయెస్ట్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంది? అది ఇక్కడ చెప్పింది కదా, తన దగ్గర ఎంత ఉందో అసలు చెక్. అసలు ఎంత ఉందో చెక్ చేద్దాం. హారతి 9,788 మాత్రమే. గీత మనదెంత? 9,891. 9,891 కంటే ఇది తక్కువ సంఖ్యని. అవును, కాబట్టి గీత ఇస్ ద విన్నర్. మనస్విని, సో గీత ఎప్పుడైనా నిన్ను హర్ట్ చేసిందా? అస్సలు షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, షీ కెన్ నెవర్ డూ దట్. గీతను ఎలిమినేట్ చేస్తావా? పాపం లతనా లేదా హారతినా? యాక్చువల్లీ నాకు ఎవరిని ఎలిమినేట్ చేయాలని లేదు, కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నందువల్ల హారతిని అంటే పాముతో కాటేయడానికి నేను కనీసం ఒక కాంప్రమైజ్ లెవెల్కి వచ్చా. ఎందుకంటే తన దగ్గర అమృతం ఉంది కాబట్టి, అది కూడా చాలా స్పెసిఫిక్ గా తన దగ్గర అమృతం ఉంది కాబట్టి తను సేవ్ చేసుకోవడానికి కుదురుతుంది కదా అని చెప్పి. She wants everybody to be in the game అండి. పూర్తిగా పడమ్మా. జేజమ్మా జేజమ్మా. వద్దమ్మా వద్దు. మరి అమృతం తాగేస్తావా? అది పాము వచ్చి కాటేసింది. 1 2 చెవులోంచి తను యాక్చువల్లీ ఎలిమినేషన్ ఫేస్ చేయాలి, బికాస్ పాము కాటేసింది కాబట్టి. కానీ తన దగ్గర ఆల్రెడీ అమృతం ఉంది కాబట్టి తను సేఫ్. 2 రౌండ్లు ఫినిష్ అయిపోయాయి. చక్కటి బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం. థర్డ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. 5 నంబర్లతో ఆట ఆడతాం మనం. 5 నంబర్లు అంటే మనము 10,000 దగ్గర నుంచి మొదలుకొని 99,999 రూపాయలు ఆడతాం. సో ఈ శుభ సందర్భంలో ఒక మంచి పాట విని బ్రేక్ తీసుకుందాం. ఆ పాట విని మనకు అర్థం అవడానికి మనకు ఒక జన్మ సరిపోతుందండి. బట్ పాట రిలీజ్ అయిన 2వ రోజే దాన్ని బై హార్ట్ చేసేసి దాని అంటే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి కదా, మామూలుగా కాదు. సో ఆ పాట ఏంటో ఒక్కసారి వినండి. ఓయ్ సూటికి సూటికి తీటుకు తీటుకు నాటుకుపోయిన చూపులు కొట్టుడు, చీటికి మాటికి మాటికి చిటికి ఘాటుకు తాకిన ఊపిరి కొట్టుడు, దాటక దాటక గీతను దాటి చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు, మీటక మీటక మన సేమీటి మాటలు చెప్పే చేతుల కొట్టుడు, కొట్టిన మాటే దగ్గర జరిగే సిక్కులు పెరిగే సిక్కులు కరిగే ప్రేమలు పెరిగే ఓ ప్రేమల పండగ నోముల పండగ కోమల చంపను మళ్ళీ కొట్టాలే నోటి ముత్యాలివ్వవే. సో స్వీట్. ఒక చిన్న విరామం తర్వాత కలుసుకుందాం మరి. బంగారు కోడి పెడతా వచ్చినండి. ఎందుకు అంత త్యాగశీలి? అంత నీ క్వాలిటీసే. వద్దమ్మా. 1 2 3 4 సంతూర్ బంగారు కోడి పెట్టవచ్చునండి. విరామం.